నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతగా చేసినవి కొన్ని కొత్తగా చూపిస్తాను చూడండి. ఎక్కువ లాకెట్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఏంటంటే యాక్చువల్లీ కస్టమర్వి పాతవి రూబీ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. ఈ రూబీ స్టోన్ బ్యాంగిల్స్ 2 ఇలా ఉన్నాయి. తనకి ఏంటంటే సైజు కూడా తక్కువ ఉందన్నారు. అందుకని ఏం చేసామంటే ఇది లాస్ట్ టైం నేను చాలా వాటికి పెట్టాను, అందరికి ఇవే నచ్చుతున్నాయి. ఇదేంటంటే ఫోటోకి అంత క్లారిటీ రావు, దగ్గరకు వచ్చి చూశాక ఈ శాంపుల్స్ చూసాక ప్రతి ఒక్కళ్ళు ఇవే కావాలంటున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే రూబీ స్టోన్కి ఇంతకుముందు ప్లెయిన్ బ్యాంగిల్స్కి చేశాను, రూబీకి చేశాను. ఇది కూడా సైజ్ ఎక్స్టెన్షన్ చేశామన్నమాట. మీకు లోపల చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు నేను ఇది సైజ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. ఆ సైజుకి పైన లైట్ వెయిట్ బొట్టుమాల పెట్టేశాను. కొంచెం గ్యాప్స్కి ఇది ఫిల్ చేసేసుకొని గ్రీన్స్ ఇచ్చేసి మధ్యలో ఇలాగా వైట్ స్టోను, వైట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఇట్లా స్టోన్స్ ఇచ్చేసుకొని బ్యాంగిల్ ఫిల్ చేసేసాము. ఇవేంటంటే ఫోటోకి అంత క్లారిటీ రావు, దగ్గరకు వచ్చి చూశాక నా ఈ బొట్టుమాలలు కానివ్వండి, ఈ స్టోనే కానివ్వండి, అవి చాలా నెంబర్ ఆఫ్ చేస్తూనే ఉన్నాం. అసలు ఎక్కడ ఇవైతే కంటిన్యూషన్ అవుతానే ఉన్నాయి, ఎక్కడ ఆపటం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది చూసి ఇంకొకటి ఆర్డర్ ఇస్తున్నారు, అట్లా వింటున్నాయి అనమాట. ఫోటోకి అంత క్లారిటీ రావు, దగ్గరికి వచ్చి చూస్తేనే అర్థమవుతాయి. ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ ఉంది, నేను ఇంతకుముందు చూపించాను. పాత కమ్మలన్నీ కలిపి ఒక 3 pairs అనమాట, కమ్మలు 5 pieces కలిపి ఒక లాకెట్ చేశాను. ఇదొక్కటి ఏం చేశామంటే దీనికి పాత లాకెట్ ఉంది, దానికి ఇక్కడ జాయింట్ చేసేసి కింద కూడా అలాగే ఏంటంటే ఇది రూబీ ముత్యాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు వేసినట్టు ఇక్కడ రూబీ ముత్యాలు వేసి ఇచ్చేసాను. దీనిలో ఏం తీయలేదు, ఏం లేదు. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదానికి కింద అవి రింగ్స్ కూడా ఉంచేసి దీనికి కింద రింగ్స్ పెట్టేసి హ్యాంగ్ చేశాము. పాత లాకెట్ ఒకటి పైన ఇచ్చేసాను అనమాట. ఇట్లాగే ఏదైనా వేరే వేరే ఉన్నా కూడా మీరు అన్ని తీసుకొచ్చినా కూడా కలిపి ఒక లాకెట్ లాగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ ఈ చెంపసరాలు అంటే 3 lines అనమాట. నేను ఇంతకుముందు చూపించాను, 3 lines చేశాను, 2 lines చేశాను. ఇవేంటంటే ఇప్పుడు 3 linesకి మధ్యలో ముత్యాలు ఇచ్చేసి ఎప్పుడు నేను చూపిస్తుంటాను కదా, పాయలు ఇవన్నీ ఏం తీయకుండా జస్ట్ దీనికి పాయల వరకు ఉంచేసి ఇప్పుడు ఆ మిడిల్గా ఉన్న దగ్గర రెడ్ గ్రీన్ స్టోన్స్ పెట్టుకొని ముత్యాలు వేసాను. ఇది ఇంకా వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా ముత్యాలు వస్తాయి, ఇంకా వేస్తున్నారు, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదేంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది 3 linesని 5 lines చేశాను. ఇప్పుడు చెంపసరాలు ఇలా ఉంటాయి 5 lines. దీన్ని నేను అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇది మెళ్ళలోకి కూడా చేసుకోవచ్చు, దీనికి ఒక పెండెంట్ ఇచ్చాను, తలలోకి పెట్టుకోవచ్చు, చాలా వెరైటీస్ చెప్పాను అనమాట. ఇవే చెంపసరాలు నేను మెళ్ళలోకి ఇచ్చాను, అలాగే తలలో పెట్టుకోవడానికి కూడా హెయిర్ యాక్సెసరీకి ఒక బిల్ ఇచ్చేసి ఇచ్చాను. చాలా వెరైటీస్, దీని నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. చెంపసరాలు లాగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇంక ఇవి తలలో పెట్టుకోవచ్చు, మెళ్ళలో కూడా దీనికి ఒక పెండెంట్ ఇస్తాను, అది తగిలించుకొని పెట్టుకునేటట్టు చేశాను. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది గ్రీన్ స్టోన్ నెక్లెస్. నేను చెప్పాను కదండి, బొట్టుమాలలు, చాందులు అన్నీ ఎన్ని నెంబర్ ఆఫ్ పెడుతున్నాము. ఇవి కూడా బీడ్స్లో గ్రీన్ కావాలన్నారు, అందుకని గ్రీన్ పెట్టించామన్నమాట. తను ఢిల్లీ నుంచి ఇచ్చారు. ఈ వీడియోస్లో చూసి అన్ని ఇవే దగ్గరకు చూసాక కూడా ఇవే బాగున్నాయి, ఇవే పెట్టండి అంటున్నారు. డిఫరెంట్ వెరైటీస్ ఇంకా చాలా చేస్తున్నాను, అవి కూడా పెడుతుంటాను. కాకపోతే గ్రీన్ నెక్లెస్కి ఇది ఎలా ఉందో చూస్తారని పెట్టాను అనమాట. చాందులతో పెడతాను, చాందు లేకుండా పెట్టాను, చాలా ఉన్నాయి అనమాట వెరైటీస్. యాక్చువల్లీ ప్రతి వీడియోలో పాత అన్నీ చెప్తుంటాను కదండి, దీంట్లో ఒకటి కొత్తది కూడా చెప్తున్నాను. ఇదేంటంటే 10 grams బిల్లులో 3 lines వచ్చి సైడ్ లాకెట్స్ వచ్చి చాలా స్టైల్గా ఉన్నాయి అనమాట. చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇది 10 grams బిల్లో ఉంది. ఇది కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. 3 colors మల్టీ కలర్ ఉన్నాయి, గ్రీన్ రష్యన్ ఎమరల్డ్ ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి, చిన్న సైడ్ లాకెట్స్ వచ్చినాయి అనమాట డిఫరెంట్గా మ్యాంగో స్టైల్లో. ఈ సైడ్ లాకెట్స్ 2 ఇచ్చేసి కింద 3 step పెట్టేసాం. ముత్యాలు ఇవన్నీ ఇచ్చేసి 3 steps పెట్టి గోల్డ్తో అల్లిందే అనమాట. ఇదంతా ఇంత లైట్ వెయిట్లో ఉంది. 10 gramsలో పెద్ద సెట్ లాగా ఉంది, పెట్టుకున్నా కూడా చాలా పెద్ద సెట్ లాగా ఉంటుంది అనమాట. వెనక నుంచేమో సింగిల్ లైన్ ఇచ్చేసాము. వెయిట్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్గా లైట్ వెయిట్లో చాలా స్టైల్గా ఉంది, చూడడానికి హెవీ టైప్ లాగా ఉంటుంది అనమాట, కానీ చాలా లైట్ వెయిట్. ఇది 10 gramsలో మొత్తం మీకు ఉంది. 34 grams ఇది గ్రాస్ వెయిట్, మిగతా ఎంత పూసలు అనమాట. 34 grams దాకా 35 grams పూసలు ఉన్నాయి. 10 grams లోపు ఇది ఏంటంటే చైన్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే కొత్తగా డిజైన్ చేసిన పెండెంటేనండి. చూడడానికి చాలా పెద్దగా ఉంది, 20 grams చేంజ్లోనే వచ్చింది. బ్యాక్ స్క్రూస్ ఉన్నాయి. ఇది స్క్రూకి ఏంటంటే ముత్యాలకి, పూసలకి ఏదైనా వేరే పూసలకు కూడా పెట్టుకోవచ్చు. ఇవి కంటెకి కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఇది కంటెకి ఏదైనా కావాలంటే కంటెకి కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే బీడ్స్కి కావాలంటే బీడ్స్కి పెట్టుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్గా బీడ్స్ కూడా 3 lines 5 lines చేసి క్లిప్స్ వేసి ఇమ్మన్నారు, అవి ఇక్కడ తగిలించుకుంటారనమాట. అవుతున్నాయి, ముత్యాలు ఇచ్చారు, వాటికి చేసి ఇచ్చాను. డిఫరెంట్గా లైట్ వెయిట్లో ఇట్లా పెద్ద పెండెంట్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటే చూడండి, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ పాతవి దూరం నుంచి తీసుకొచ్చారండి, తను ఇచ్చారు. ఇవేంటంటే డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఇది ఎక్కడో చేయించుకొని తెచ్చారు, కాసులు ఇలా పెట్టారు. తను ఏంటంటే సాటిస్ఫైడ్ అవ్వలేదన్నారు, ఉట్టి కాసులు ఇలా ప్లెయిన్ చైన్కి పెట్టారు.
దీన్నైనా వేరేగా చేయండి అన్నారు. ఇది ఒక చైన్‌లో ముక్క. దీన్ని కూడా డిఫరెంట్‌గా చేయమన్నారు. కమ్మలు అవన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది ఫర్దర్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తుంటాను. చూస్తుండండి. ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతాయి పాతవి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు పాతవన్నీ కరిగిచ్చేసామండి, పని చేయట్లేదు, వేస్ట్ అయిపోయినాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ మోడల్స్ చూసాక చాలా ఫీల్ అవుతున్నారు. అందుకని ఏంటంటే అందరికీ అర్థమవుతుంది. పాతవి మనం కరిగించుకోకుండా ఏదైనా మోడల్‌గా చేసుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ అర్థమవుతుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి అన్నీ చెప్తున్నాను. ఏమేం బీడ్స్ వాడతాం, ఎట్లా, ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో పెట్టాను. చూస్తూ ఉండండి. నా వీడియో స్కిప్ కాకుండా చూస్తుంటే మీకు అర్థమవుతాయి. పాతవి ఏది వేస్ట్ చేసుకోకుండా కొత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడున్న గోల్డ్ రేట్‌కి అన్నీ వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ మనం ఏంటంటే కొత్తగా ఎలా రీమేక్ చేసుకొని కొత్తగా వాడుకోవచ్చు. చూస్తూ ఉండండి. ఇదేంటంటే ఒక ప్లెయిన్ నక్లీస్ అండి. లాకెట్ లేకుండా ఉంది. దానికి ఏం చేసామంటే బొట్టుమాలలు పెట్టాము. కస్టమర్కి ఏంటంటే చిన్న చిన్న బొట్టుమాలలు పెడతానన్నాను ఫస్ట్. కానీ ఏంటంటే చేసేటప్పుడు సైజు దాని ప్రకారం పెట్టుకుంటే వెళ్ళాలి కాబట్టి తర్వాత ఏంటంటే ఆ సైజుకి మ్యాచ్ అవ్వటం లేదు. ఒక్కొక్కటి మోటివ్స్ ఉన్నాయి కాబట్టి అందుకని ఒక్కొక్క మోటివ్కి ఏం చేసామంటే దూరంగా ఇచ్చుకుంటూ పెద్ద బొట్టుమాలలే పెట్టాల్సి వచ్చింది. పెట్టాను. పెద్ద బొట్టుమాలలు ఇచ్చేసి కిందేమో ఒక పెద్ద లాకెట్ ఒకటి ఎలాగ బొట్టుమాలది ఇచ్చేసాను అనమాట. తను బెంగళూరు నుంచి వచ్చి ఇచ్చారు. అది ఒకటి ఇంకొకటి ఇచ్చారనమాట. ఇంకొకటి కూడా ఏంటంటే తనది ప్లెయిన్ నక్లీస్. కిందంతా ముత్యాలు రూబీస్ అన్నీ వేసేసామన్నమాట. కమ్మలకి అంతా పెట్టాము. ఈ 2 చైన్స్కి కలిపి తను ఏంటంటే ఒకటే బ్యాక్ చైన్ చేయించుకున్నారు, వైట్ స్టోన్ ఓవెల్స్ది. బ్యాక్ చైన్ ఏంటంటే తనకి దీనికి ఎంత లెంగ్త్ కావాలి, దానికి ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని రెండిటికి కలిపి ఒకటే చైన్ ఇచ్చేసి ఈ పాత నక్లీసులకు ఉండేవన్నీ ఏం చేసామంటే బ్యాక్ చైన్ లూప్స్ అని దానికి వేసి ఇచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే దానివల్ల తనకి ఎంత లెంగ్త్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఎంత లెంగ్త్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అదే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే నేను డిఫరెంట్గా చేసిస్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.